ఉపాధ్యాయ రంగంలో ఉంటూ సామాజిక అంశాలతో పాటు విద్యార్థుల అభివృద్ధి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలో నాగసుధారాణి చూపిన మార్గం నేటి తరం ఉపాధ్యాయులకు మార్గదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్సీ గోపిమూర్తి మాజీ ఎమ్మెల్సీ ఎల్ల వెంకటేశ్వరరావు అన్నారు. పరదేశమ్మపేట మున్సిపల్ కార్పొరేషన్ బాయ్స్ హై స్కూల్ అసిస్టెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె నాగసుధారాణి పదవి విరమణ సందర్భంగా దంటు కళాక్షేత్రంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు బృందం సంయుక్తంగా అభినందన సభ నిర్వహించారు. సమావేశానికి కట్టా కృష్ణారావు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా టీచర్స్ ఎమ్మెల్సీ గోపిమూర్తి పాల్గొని ప్రసంగిస్తూ ఉపాధ్యాయురాలిగా, గృహిణిగా, మాతృమూర్తిగా, సామాజిక ఆలోచన పరురాలిగా, యూటీఎఫ్ నాయకురాలిగా, సమాజ సేవకురాలిగా ఇలా అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న సుధారాణి జీవితం ఆదర్శప్రాయమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎల్ల వెంకట్రావు మాట్లాడుతూ ప్రస్తుత పాలకులందరికీ రాజ్యాంగం పట్ల భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి విద్యా వ్యవస్థ వ్యాపారంగా మారిపోయిందని విమర్శించారు. తన ఉపాధ్యాయ జీవితంలో ఏనాడు విలువలను అతిక్రమించి నడుచుకోని వ్యక్తి అని నాగసుధను కొనియాడారు. విద్యాశాఖ రూరల్ అధికారి రవి మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ఎంతో అవకాశం ఉంటుందని అన్నారు. నాగసుధారాన్ని సత్కరించేందుకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలతో పాటు అనేక జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు వచ్చారు. సత్కారం అనంతరం నాగసుధారాణి మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా తన బాధ్యతలు నిర్వహిస్తూ సమాజానికి సేవ చేయాలన్నది తన అభిమతమని, అందుకు తల్లిదండ్రులతో పాటు నా భర్త శ్రీనివాసరావు అందించిన సహకారమే నిదర్శనమని ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఇప్పుడు వెళ్ళిపోయాడు డివైఓ, ఆయన కూడా మిత్రుడే. అమలాపురంలో చాలా కాలం పనిచేశాడు వెంకటేశ్వరరావు. అలాగే మన నాయకులు హెడ్ మాస్టర్లు చాలామంది ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు. ఎట్లా ఉండాలి ఏమిటనేది ఆయన మాటల్లో చాలా విషయాలు చెప్పాడు, ఇంకా చెప్పగలడు. బస్ నాకు కూడా మూమెంట్ ఉందని చెప్పి బస్ నాకు అవకాశం ఇచ్చాడు. ఇలాంటి సభల్లో మేము ఎందుకు వస్తామంటే ట్రెడిషనల్గా ఒక కవర్ చేతితో పట్టుకొచ్చి ఆ కవర్లో ఒక సాలువా, ఒక దండ వేసి ఇదిగో మీకు రిటైర్మెంట్ అభినందనలు చెప్తున్నాం అని చెప్పడం కోసమైతే నాలాంటి వాళ్ళం రాము. ఆ ముచ్చట చేయించుకునే వచ్చా. మళ్ళీ ఇక్కడ వెంటనే మళ్ళీ నాకు ఇంకా 2 మూమెంట్స్ ఉన్నాయి. ఒకే కాలం అయిపోయింది. సుధారాణి నేను పనిచేసిన 40 ఏళ్ళు పనిచేసిన ఉపాధ్యాయ ఉద్యమం